4 సార్లు ఇప్పటికే కొయ్యడం ఆ టవాటా ఎత్తుకుని వెళ్ళడం రైతుని ఇచ్చాం. రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వస్తే కదా రైతులు ఎవరు ఆడొస్తారు, రాకపోయా ఎవరని. ఇది ఒక 2 మీటర్లు, 1 మీటర్ వచ్చి 150 రూపాయలు. మళ్ళీ బిగించినాడు 600 లాగి బిగించిన దానికి ఇది కాల్చుకొని ముద్ద చేసేది ఎవరికి తేలకుండా అమ్మేసేది. ఇదే పని అయిపోయింది వాళ్ళకి. పట్టుకోబాగలేదు పూజ. కొత్తూరు గ్రామం నందు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాము. దేనివల్ల అంటే ఈ సబ్మర్సిబుల్ మోటార్లకి కేబుల్ వైర్ మేము స్టార్టర్లోంచి మోటార్లోకి కేబుల్ వైర్ లాక్కొని మోటార్లో ఆడించుకుంటున్నాం. ఈ విధంగా రైతుల్ని ఇబ్బంది పెడుతూ రాత్రులు వచ్చి ఏ టైంలో వస్తున్నారో తెలియదు. దొంగతనంగా వైర్లు కేబుల్ వైర్ కట్ చేసుకుని అది బార్ ఉంటుంది, కనీసం అది 100 రూపాయలు కూడా దాని కాస్ట్ చేయదు. కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారు. అది మళ్ళా రిపేర్ చేసుకోవాలంటే 2-3 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయిపోతుంది. ఈపేట మండలం కొత్తూరు గ్రామం మరియు ఇందుకూరుపేట గ్రామాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేనివల్ల అంటే మేము సబ్మర్సిబుల్ మోటార్లకి కేబుల్ వైర్ స్టార్టర్లో నుంచి మోటార్కి కేబుల్ వైర్ నడుపుకొని దానివల్ల మోటార్లు రన్ చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఆ రాత్రుల్లో ఈ దొంగలు వచ్చి ఆ కేబుల్ వైర్ కట్ చేసుకోబోతున్నారు. దానివల్ల రైతులు కనీసం 2-3 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయిపోతుంది. ఈ 3 నెలల్లో కనీసం ఒక మోటార్ని 4 సార్లు కట్ చేస్తున్నారు. చాలా సార్లు మన పోలీసు వారికి కూడా ఎస్ఐ గారికి కూడా తెలియకున్నాము. కానీ ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియట్లేదు. ఈ విధంగా ఈ వైర్ తీసుకెళ్లి ఎక్కడ అమ్ముతున్నారో తెలియదు. కానీ దాన్ని ఈ విధంగా రైతుల్ని ఇబ్బంది పెడుతూ లింకులు కూడా తీసుకెళ్తున్నారు. లింకులు లేదంటే కాపర్ ఉంటది, ఆ కాపర్ తీసుకెళ్తున్నారు. స్టార్టర్లు ఉంటే స్టార్టర్లు కూడా తీసుకెళ్తున్నారు. ఈ విధంగా దొంగతనాలు చేస్తూ రైతుల్ని చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. చిన్న రైతులు ఒకసారి అది తీసి మళ్ళీ చేసుకోండి 4 సార్లు అంటే దాదాపుగా 4-3 12,000 రూపాయలు ఒక రైతు ఖర్చు పెట్టుకోవాలని పరిస్థితి అయిపోతుంది. ఈ విధంగా మన గవర్నమెంట్ కానీ అధికారులు కానీ పోలీసు వారు కానీ దాన్ని కొద్దిగా ఆలోచించి రైతులకి ఈ విధంగా ఇబ్బందులు లేకుండా చేయాలని రైతుల తరఫున మేమందరం మా మోటార్లకు కూడా దాదాపుగా 4 సార్లు కట్ చేశారు. ఇందుకూరుపేటలో కానీ కొత్తూరు గ్రామంలో ఈ విధంగా రాత్రులు ఎవరు సంచరిస్తున్నారు ఏందని కొద్దిగా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. స్టార్టర్లో మోటార్లో మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. ఈ వైర్లు కూడా కేబుల్ వైర్ మరసానికి ఎంత ఉంటే అంత పోసుకొని వెళ్ళిపోతున్నారు. అది కోసుకోపోయిన దానివల్ల మాకేందంటే ఒక్కో మోటార్కి 4,000 రూపాయల దాకా ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ఆ వైర్ అంతా బయటికి పెరుక్కొని మోటార్ బయటికి లాగాల్సి వస్తుంది. బాగా ఇబ్బందులు పడిపోతున్నాము. దానివల్ల దయచేసి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.